ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. ఘంటారావం ప్రేక్షకులకు హన్మకొండ ఏసీపీ గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వినాయకునికి పెట్టుకునే సందర్భంలో ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా పబ్లిక్ సహకరించాలని కోరుచున్నాము. అదేవిధంగా నిమజ్జనం టైంలో కూడా ఎటువంటి ప్రాబ్లం కాకుండా కోరుచున్నాము. అందులో ముఖ్యంగా ఏంటంటే నిమజ్జనం మన ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసే టైంలో పబ్లిక్ ఆటంకం రాకుండా, తర్వాత మైకు విషయంలో 10 లోపు అక్కడ పూజలు కార్యక్రమాలు చేసుకుంటే రాత్రి 10 లోపు క్లోజ్ చేయవలసిందిగా, తర్వాత నైట్ కూడా అక్కడ ఒక వ్యక్తిని బాధ్యతాయుతంగా పండుకునేటట్టు, అక్కడ ఎటువంటి సాంగ్స్కు ఏది పబ్లిక్ ఆటంకం లేని సాంగ్స్ వేయకుండా, అక్కడ అందరికీ ఎటువంటి ఏది బాధాభిప్రాయాలు రాకుండా, ఎవరికి ప్రాబ్లం కాకుండా మంచిగా పండుగను జరుపుకొని నవరాత్రులు పూర్తిగా పూజలు చేసుకొని 9వ రోజు అయిపోయిన తర్వాత 10వ రోజు మనకు 16th రోజు మనకు నిమజ్జనం ఉంటుంది. నిమజ్జనం కూడా ఎటువంటి ప్రాబ్లం కాకుండా వెహికల్స్ కూడా మంచి వెహికల్స్ పెట్టుకొని, ర్యాలీలో ఎటువంటి డీజే పెట్టకుండా భక్తి ఉద్దేశంతో వచ్చేసి నిమజ్జనం చేసుకోవాల్సిందిగా హన్మకొండ పోలీస్ తరఫున తెలుపుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఎవరుంటారు వాళ్ళంటే ఎవరు ఇంకా వాళ్ళు చూపిస్తే అది రోజు చూసుకుంటుంది అట్లా జై గణేశాయ నమ. భద్రకాళి శరణమమ్మ. భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఎల్లమ్మ బజార్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా 40 ఫీట్ల మట్టి గణపతి ప్రతిష్ఠిస్తున్నాము. ఇట్టి గణపతిని పర్యావరణానికి అనుగుణంగా అందరూ మట్టి విగ్రహాలనే చేయాలనే ఒక సంకల్పంతో ఈ మట్టి విగ్రహాన్ని ఇంత పెద్దగా చేయడం జరిగింది. అలాగే దీని శిల్పీలు వచ్చేసి ఒరిస్సా నుంచి వెళ్ళి 8 మంది శిల్పీలను పిలిపించాము. మరియు భద్రకాళి శేషు, కాళేశ్వరం సుమన్ శర్మ, రాజేష్ శర్మ వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నవి. అలాగే దీనికి దాదాపు ఒక నెల రోజుల నుంచి వెళ్ళి శిల్పీలు కానీ షెడ్కి కానీ అందరూ కృషి చేశారు. దాదాపు ఒక 20 లక్షల ఖర్చు దీనికి వస్తుంది, మొత్తం ఖర్చు. అలాగే ప్రతిరోజు హోమాలు, ప్రతిరోజు అభిషేకాలు స్వామివారికి నిత్యం జరుగుతాయి. అలాగే నిమజ్జనం కూడా ఇక్కడే ఉన్న ప్లేసులనే ఫౌంటైన్ లెక్క కట్టేసి ఇక్కడనే నిమజ్జనం చేసేందుకు చేస్తున్నాం. ఈ 40 ఫీట్ల గణపతికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రప్రథం, తెలంగాణలోనే సెకండ్గా వరంగల్ జిల్లా ఉంది కాబట్టి ఫస్ట్ ఖైరతాబాద్ ఉంది. అక్కడ కూడా పోలీస్ యంత్రాంగం అందరూ అక్కడ సహకారం చేశారు. ఇక్కడ కూడా మన వరంగల్ జిల్లా సిపి గారు కానీ, మన వరంగల్ మట్టవాడ ఏసీపీ గారు కానీ అందరి సహకారంతో వాళ్ళ సహకారంతో వాడా ప్రముఖులతోటి వాడా వాళ్ళతోని కూడా అందరి సహకారం తీసుకొని ఇది చేస్తున్నాం. మరియు దీనికి ఎలాంటి డొనేషన్స్ లేకుండా, చందాలు లేకుండా మన గణపతిని అంటే ఉన్నంత స్థాయిలో చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ 40 ఫీట్ల గణపతికి ఎలాంటి డొనేషన్స్ లేకుండా చేస్తున్నాం. మరియు మీడియా మిత్రులకు అందరికీ, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాను ప్రింట్ మీడియా వారు ఈ గణపతికి 40 ఫీట్స్ గణపతికి ఎంతో సహకారం చేశారు. ముఖ్యంగా ఘంటారావం ప్రేక్షకులందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఘంటారావం యాజమాన్యానికి వాళ్ళందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.